ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గమైన పరిపాలన సాగుతోందని వైసీపీ నాయకులతో కలిసి అధికారులు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఇలాంటి స్థితి మునుపెన్నడూ లేదని, ప్రభుత్వ స్థలాలను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారని అయ్యన్న అన్నారు. నర్సీపట్నం ప్రాంతంలో తహసీల్దార్ ఆఫీస్ ప్రహారీ గోడ కూల్చివేసి దానిని కొంతమంది ఆక్రమించుకున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేసిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విశాఖపట్నంలో వాల్తేర్ క్లబ్ నుండి భీమునిపట్నం వరకు ముఖ్యమైన స్థలాలన్నీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ విషయం మంత్రి అవంతితో పాటు 3 జిల్లాల్లోని నాయకులందరికీ తెలుసన్నారు. వైసీపీ నేతలంతా విజయసాయికి భయపడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ విజయసాయిని నిలదీయాలని అన్నారు. భయపడి ఇంట్లో కూర్చుంటే ప్రజలు, ప్రాంత ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. ఒక రౌడీ పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ దోపిడీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు కలిపి దోపిడీ చేస్తున్నారు. ఎంత ఘోరమైన దోపిడీ అంటే మనం ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు మనం గతంలో చూడలేదు. ఈవేళ ప్రభుత్వ స్థలాలని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడే నాదుడే లేడు. ఎవరైనా అధికారులకి రిపోర్ట్ ఇచ్చినా ఎవరో పట్టించుకోవట్లేదు. అంత ఘోరమైనటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న సంగతి మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఉదాహరణకి నర్సీపట్నం ఏరియాలో గొలుగొండ మండలంలో తీసుకుంటే, గొలుగొండ మండలంలో పాత మల్లంపేట పంచాయతీ ఏరియాలో ఆర్ఎన్బి సైట్లో, పక్క ఆర్ఎన్బి సైట్లో ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు షాపింగ్ కాంప్లెక్స్ కడేస్తున్నారండి. కడేస్తూ ఉంటే ఆ పెద్దలందరూ కలిసి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. రెండోది ఏంటంటే, ఈవేళ అదే గొలుగొండ మండలంలో చీడుగొమ్మలలో మనం చూసుకుంటే ఆర్ఎన్బి స్థలం ఉంది. అక్కడ ఆర్ఎన్బి స్థలంలో అన్యాక్రాంతంగా ఆక్రమించి ఇష్టం వచ్చినట్టు కట్టడాలు కట్టేస్తున్నారు. అది కూడా డిపార్ట్మెంట్కి, ఆ ఊరు పెద్దలంతా కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినా పట్టించుకుంటే నాడేది లేడు. మరి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఉండే అధికారులు ఏం చేస్తున్నారండి? మీ డిపార్ట్మెంట్ తాలూకు ఆస్తులు కాపాడవలసిన బాధ్యత మీకు ఉందా లేదా? ఈవేళ అంత విలువైన స్థలాలు ఆక్రమించుకుంటే మీరు పట్టించుకోరా అని చెప్పి ఈ సందర్భంలో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంలో అడుగుతున్నాను. మూడోది ఏంటంటే, నర్సీపట్నం తహసీల్దార్ ఆఫీసు ఇప్పుడు పురాతనమైన ఆఫీసు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టిన ఆఫీసు, ఒక అందమైన భవంతి. అది దాని ప్రహారీ గోడ పడగొడేసి కొంతమంది ఆక్రమించుకొని కట్టించుకుంటూ ఉంటే, నిన్న గ్రామంలో ఉన్న కొంతమంది వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ ఇస్తే దాని మీద కూడా ఇప్పుడు వచ్చి యాక్షన్ తీసుకున్నట్టు నాకేం కనపడలేదు. మరి ఇటువంటి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. తహసీల్దార్ ఆఫీసులో కూడా ఘోరాలు జరుగుతూ ఉంటాయి. మరి తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అంతేకాకుండా మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉండే సిఐ, ఎస్ఐలు ఏం చేస్తున్నారో తెలియదు. పక్కనే ఆర్డీఓ ఆఫీస్ ఉంది, సబ్ కలెక్టర్ ఆఫీసు, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అంటే విలువైన స్థలాలు అవి, లక్షలాది రూపాయల విలువైన స్థలాలు అవన్నీ కూడా ఆక్రమించుకోవడం ప్రయత్నం చేస్తుంటే ఈ పార్టీ నాయకులు దాన్ని అడ్డుకోకపోతే ఎవరు అడ్డుకుంటారండి? ఆ బాధ్యత పోలీసులకి లేదా? ఇవాళ చూశారు నాతవారం మండలంలో శృంగవరం గ్రామం, అక్కడ కూడా ఒక కల్వర్టు, ఆ ఊళ్ళో వర్షానికి వచ్చే నీరంతా కలిసి ఆ కల్వర్ట్లోంచే వెళ్తుంది. ఆ కల్వర్ట్ దానికి నిర్మాణం చేశారు, లేకపోతే ఊరంతా మునిగిపోద్ది. అయినా కల్వర్ట్ మీద గుడి కడుతున్నారండి. మరి ఆ ఊళ్ళో పెద్దలకైనా ఆలోచన ఉండాలి కదా. అరే కల్వర్ట్ మూసేస్తే ఏ వర్షం, పెద్ద వర్షం పడితే నీరు వెళ్ళకపోతే ఊరంతా మునిగిపోద్ది, మనకే నష్టం అని చెప్పి ఆ ఊరిలో పెద్దలకైనా జ్ఞానం ఉండాలి కదండి. ఆ విధంగా వెళ్తే ఆర్ఎన్బి వాళ్ళు కూడా చూస్తూ కూర్చుంటే రేపు ఆ గ్రామంలో పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అలాగే ఈవేళ చూశారు మన గొలుగొండ మండలంలో
కృష్ణదేవిపేట ఏరియాలో ఒక పెద్ద మనిషి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 11 కోట్లు తినేశారు. 11 కోట్లు ఏమీ లేకుండా ఏదో వ్యాపారం ఉందని చూపించి దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి 11 కోట్లు తినేస్తే ఒక్కరు కూడా పట్టించుకోరండి. అది ఎవడన్నా చిన్న సారబుడ్డితో దొరికితే పట్టుకుంటారు, పెద్ద కేసు రాస్తారు. 11 కోట్లు తినేస్తే ఎవరు పట్టించుకుంటారు? ఆ బ్యాంక్ మీద ఎంక్వైరీ లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ మీద ఎంక్వైరీ లేదు. దొంగ పాస్ పుస్తకాలు ఎవరు ఇస్తారండి? ఆ తహసీల్దార్కి ఇచ్చి ఉంటాడు కదా. ఇప్పుడు ఈ తహసీల్దారో పాత తహసీల్దారో మాకు తెలియదు, కానీ మొత్తం తహసీల్దార్ ఆఫీస్తో మోరుతో దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి 11 కోట్ల రూపాయలు తినేస్తే దాని మీద ఎంక్వైరీ అయ్యేదండి. పట్టించుకోరా? అధికారులను వాళ్ళు కలిసి దోషించుకుంటారా? దాని మీద పట్టించుకోరా? మరి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కనీసం ఎంఆర్ఓ పట్టించుకోకపోతే సబ్ కలెక్టర్ పట్టించుకోవాలి, సబ్ కలెక్టర్ పట్టించుకోకపోతే జాయింట్ కలెక్టర్ పట్టించుకోవాలి. మళ్ళీ జిల్లాకు మరి దిక్కుమాల 3 జేసీలు 3 జాయింట్ కలెక్టర్ ఉన్నారు. వాళ్ళు పట్టించుకోకపోతే కలెక్టర్ గారు పట్టించుకోవాలా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా, లేకపోతే ఏసీబీ వాళ్ళు పట్టించుకోవాలా? ఎవరూ పట్టించుకోకుండా మాకెందుకు నేను వదిలేస్తే మరి ఈ విధంగా దోపిడీ జరుగుతుంటే ఎట్లాగండి? ఎవరండి దీన్ని అరికెట్టేది? ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ చూశారు, ఇవాళ నాకు తెలిసి నా నియోజకవర్గం గురించి చెప్తాను. ఎక్కడో రాష్ట్రంతో జరుగుతుంది. నా నియోజకవర్గంలో ఎక్కడ క్వారీలు ఉంటే క్వారీలన్నీ కూడా తవ్వించుకుంటున్నారు. క్వారీ తవ్వుకోవడానికి పర్మిషన్ ఉండాలి కదా, రెవెన్యూ పర్మిషన్ ఉండాలా, లేకపోతే మరి డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలా? మరి ఎవరి పర్మిషన్ లేకుండా ఎలా తవ్వేస్తారండి క్వారీలు? రాయి క్వారీలు తవ్వేస్తున్నారు, తర్వాత గ్రావెల్ క్వారీలు తవ్వుకొని రాత్రులు కొన్ని వందల ట్రాక్టర్లు తోలేస్తున్నారు, ఇసుక తోలేస్తున్నారు. మరి ఎవరైనా పట్టించుకుంటారు? ఇవాళ మరి ఎవరు యాక్షన్ తీసుకోకపోతే ఈ దోపిడీని అరికట్టి వాళ్ళు ఎవరండి? దీనికి అంతం ఎక్కడ ఉందండి? అంతేకాకుండా ఈవేళ ఇళ్ల స్థలాలు పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మీరే చెప్పారు. 60,000 ఎకరాలు తీసుకుంటున్నాం, 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఓకే, మంచిదే, మంచి కార్యక్రమం, మేము కూడా మంచి కార్యక్రమం అన్నాం. ఈవేళ మళ్ళీ ఏమంటున్నారు? కోర్టులో కేసు వేసి చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా చేస్తున్నారన్నారు. తప్పు ప్రచారం చేస్తారు మీరు. ఇవాళ కోర్టులో ఉన్నది కేవలం 2,000 ఎకరాల మీద కేసు ఉంది, మిగతా 58,000 ఎకరాల మీద కేసు లేదు. మీరు 2,000 ఎకరాల మాత్రమే కేసు ఉంది, మిగతా 58,000 ఎకరాలు మీరెందుకు పట్టాలు ఇవ్వలేకపోతున్నారు? దానికి అడ్డేం లేదు కదా. అంటే ప్రజలు మోసం చేస్తున్నారు మీరు. ఆ తప్పంతా చంద్రబాబు మీరు చూడే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా 58,000 ఎకరాలు ఇవ్వండి, రైతులకి ఎవరొద్దన్నారు మిమ్మల్ని. రెండవది ఏంటంటే ఇళ్ల స్థలాల సేకరణ కూడా చాలా ఘోరంగా జరిగింది. నాకు తెలిసి మొత్తం రాష్ట్రం మొత్తం మీద 4,000 కోట్లు అవినీతి జరిగింది ఇళ్ల స్థలాల సేకరణలో. ఉదాహరణ నర్సీపట్నం తీసుకుందాం. ఒక ఊరిలో ఒక స్థలం ఒక 5-6 ఎకరాలు తీసుకుంటున్నారు. మహా అయితే ఎకరా 5 లక్షలు 4 లక్షల కంటే ఎక్కువ ఉండదు. ఇదే కొండపారం బోగులు, మెట్ట భూములు అవిని. మీరు దానికి 4 లక్షలు 5 లక్షలు ఖరీదున్న భూమిని ఎకరాన్ని 25 లక్షలు 35 లక్షలు 45 లక్షలకి రేటు రాసి డబ్బులు వసూలు చేయట్లేదా? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, రమ్మని చూపించిన సిద్ధంగా ఉన్నాను. యాక్షన్ తీసుకుంటారా? ఆ ఎంఆర్ఓ వాళ్ళని కానీ ఆ రెవెన్యూ వాళ్ళు కానీ ఆ నాయకులు గారి మీద యాక్షన్ తీసుకోవాలి దమ్ముందా వాళ్ళకి? మీ ప్రభుత్వానికి చెప్పండి. తప్పు కదండి. తక్కువ రేటు ఉంటే ఎక్కువ రేటు రాసుకొని మీ ఎంఆర్ఓ కొంత శాతం, రెవెన్యూ వాళ్ళకి కొంత భాగమేమో వైఎస్ఆర్సీపీ నాయకులకి, మిగతా భాగమేమో ఆ భూమి తాలూకు ఓనర్కి. ఇది దోపిడీ కదండి. ఇంత దోపిడీ అండి. పేదవాళ్ళ భూమి దగ్గర కూడా దోపిడీ అండి. దీన్ని కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ఉంటే రండి, నేను సాక్ష్యాలతో సహా చెప్పడానికి
నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు భూమి రేటు ఎంత ఉంది అక్కడ రికార్డు ఉంది. ఆ భూమి రేటు ఎంత ఉంది, మీరు ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వాస్తవాలు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందరూ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనకెందుకు లేని కూర్చుంటే కుదరదు. మొత్తం రాష్ట్రం అంతా దోపిడీ చేస్తారు, మిగిలినది ఏమో శ్మశానాలు మిగిలితే మనకి. అంచేత అందరూ కూడా ఆలోచించి దీన్ని ఖండించవలసిన అవసరం ఉందని చెప్తున్నాను. ఈవేళ విశాఖపట్నం తీసుకోండి. విశాఖపట్నం ఎంత ఘోరం అండి. మొన్న సబ్బం హరి గారు ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. అతను మాట్లాడిందంతా 100కి 100 వాస్తవం. ఏ క్లబ్ అండి అది? విశాఖపట్నంలో వాల్టేర్ క్లబ్ అని ఉంది, ఫేమస్ క్లబ్బు. అక్కడ మొదలుపెట్టి బీచ్ రోడ్ అంతా భీమునిపట్నం వరకు మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా ముఖ్యమైన స్థలాలన్నీ కూడా విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆక్రమించుకుంటున్నారు. ఇది వాస్తవం. ఈ విషయం మన మంత్రి గారికి కూడా తెలుసు, ఈ 3 జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ తెలుసు. అయినా ఎవరూ కూడా మాట్లాడలేదు. వాళ్ళకి బాధగా ఉంది, అరే ఇంత దోపిడీ చేస్తుందని వాళ్ళు బాధపడుతున్నారు, కానీ బయటికి మాట్లాడలేకపోతున్నారు. విజయసాయి రెడ్డి గారికి భయపడుతున్నారు. ఇక విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం భూములన్నీ దోపిడీ జరుగుతుంది. ఎక్కడ వాల్టేర్ క్లబ్ అండి, ఎక్కడ భీమునిపట్నం అంటే మొత్తం అంతా దోపిడీ చేస్తారండి. దీన్ని అడ్డుకోవాలి కదా. మన మంత్రి గారికి కూడా చెప్తున్నాను, మనం అవంతి శ్రీనివాసరావు గారికి. అవంతి శ్రీ గారు మీరు మహా అయితే 7 నెలల్లో 8 నెలల కంటే ఎక్కువ ఉండరు మంత్రిగా. ఈ టర్మ్ అయిపోతుంది కదా. ఇప్పుడైనా ఆఖరి రోజుల్లో అయినా సరే మీరు మాట్లాడాలి. విశాఖపట్నంకి అన్యాయం జరుగుతుందండి, అలా చేయకూడదని చెప్పి మాట్లాడాలి కదా. సింహాచలం భూమి ముట్టుకోకూడదు కదా. మీరు భక్తులు కదా, ఎప్పుడు ఏదో మాలలో ఉంటారు కదా. మీరు భక్తులై ఉండి సింహాచలం భూములు ఆక్రమించేసుకోవటం అంటే మాట్లాడకపోతే ఎలాగండి? మానసాస్ భూములు ఆక్రమించుకుంటుంటే మాట్లాడకపోతే ఎలాగండి? దీన్ని అందరూ కూడా అడ్డుకోవాలా. ప్రేమ సమాజం, మంచి సమాజం, ఎప్పుడో నేను పుట్టకముందు పెట్టి సమాజం ఆ భూములు కూడా ఆక్రమించుకుంటారండి. ఇది ఎంత అన్యాయం అండి. అంటే నేను కోరుకునేది ఏంటంటే ప్రజలు కూడా ఎందుకు మాట్లాడరండి? విశాఖపట్నంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి, ఎంతమంది నాయకులు ఉన్నారండి, ఈ సమాజం కోసం మాట్లాడే పెద్దలు ఎంతమంది ఉన్నారండి? వాళ్ళందరికీ మీకు తెలియదండి ఈ దోపిడీ. మీరు ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు భయపడుతున్నారండి? విజయసాయి రెడ్డికి భయపడుతున్నారా, లేదా ప్రభుత్వానికి భయపడుతున్నారా? భయపడి ఇంట్లో కూర్చుంటే మన ప్రాంతం తాల పరిస్థితి ఏంటండి? మరి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకపోతే ఎట్లాగండి? మంచిది, అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆల్ పార్టీస్, చాలా పార్టీలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, విశాఖపట్నం అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు, నాకు అందరూ తెలుసు. కానీ ఎవరూ మాట్లాడట్లేదు. మాట్లాడాలి, తప్పదు. లేకపోతే విశాఖపట్నం భవిష్యత్తు నాశనం అయిపోతుంది. విశాఖపట్నం భవిష్యత్తు, మన 3 ప్రాంతాల భవిష్యత్తు, 3 జిల్లాల భవిష్యత్తు నాశనం అయిపోతే మన పిల్లల తాలూకు భవిష్యత్తు నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, అందరూ కూడా మన ప్రాంతాన్ని రక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.